అగో సమరసం కోల్పోతున్నారు ఆట లోపల ద్రౌపదమ్మను కూడా కట్టింది ఆట లోపల ఓడిపోయి దుష్ట దుర్యోధను కలతోడి చూసి తమ్ముడా అన్నయ్యా ద్రౌపదమ్మ మనకు ఇప్పుడు మన బానిస పంచ బాంధవులు ఇప్పుడు మన బానిసలు మనం చెప్పినట్టు తినాలి వారి ద్రౌపదమ్మ నాట లోపల పెట్టి ఓడిపోయింది వారి ఎక్కడున్నదో ద్రౌపదమ్మ నిన్ను సభ లోపలికి ఓలు కోడి రమ్మ అని అగో దుష్ట దుర్యోధను మాట వలుకుతున్నాడు దుష్ట దుర్యోధనుడు మాట వలకంగా పాపకారి దుశ్శాసనుడు పాపకారి దుశ్శాసనుడు కిల్ల కిల్లాలో ఉండవట్టేనా కిల్ల కిల్లాలో ఉండవట్టేనా అయ్యో పాపకారి కొడుకురా అయ్యో బతికారి కొడుకురా అయ్యో యమాని కొడుకురా ద్రౌపదమ్మను కనుక కొర గుర్తుకోవాలి అయ్యో అన్నకు దండం పెట్టవట్టమా చెప్పిన మాట ప్రకారంగా ద్రౌపదమ్మను కొర నిన్ను సభ లోపల గుందుకు రాకపోతే నా పేరు దుశ్శాసనుడే కాదు అన్నా పెట్టి ఆ దుశ్శాసనుడు ఆ ద్రౌపదమ్మ మాలకు పోతున్నాడు చలు అయ్యర్రమా పదకారి వాడేమో మధుకారి వాడేమో కలియేడు విద్యల్లో అమ్మవారు ద్రౌపదేవి చూడుండి అవలాల కలాల అలకించేడు దాతలాల ఆడవాడదానికి భగవంతుడు ఒక శాపన పెట్టిండు నెలకొక్కసారి అమ్మవారు బట్టవాచి ఆడది బాండవ దూరం ఉంటదట ఒక మొగోళ్ళ ముఖం చూడబోదట ఆడోళ్ళని తాకపోదట గానాడు ద్రౌపదేవే అమ్మా బట్టమాసి పాండవు దూరం ఏడేడు మేడల్లా కన్న తల్లి ద్రౌపదేవి ఏనాడు ఉన్నదో ద్రౌపదమ్మ వేటికి తాను చేరవచ్చిండే అమ్మా గిద ఉరికొచ్చి కొప్పెంటికల పట్టవచ్చనా ఓ పట్టుక పంచాలి మీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతనే బావలారమాను ఇవాళ ఇగిపోతున్నాడు బాబా పరాయి మగవారి ముఖం చూసేదాన్ని కాదు గిరిగిర ఉరికొచ్చి నన్ను గుంజుకపోతున్నారా బావా నేను ఏ తప్పు చేస్తున్నా ఏ నేరం చేస్తున్నా 5 పొత్తుల అష్ట భార్యనా ఏం సుఖపడ్డ నేను ఏం ఆయిపడ్డరా దేవుడా కన్న తల్లి 2 కాళ్ళ మీద పడుతున్నది అమ్మవారు ద్రౌపదమ్మ 2 కాళ్ళ మీద పడుతుంటే ఇక కాలెత్తి దండ వచ్చే ఓ దేవుడా కాలెత్తి దండ వచ్చే ఎవలాలా కన్న తల్లి ఓ దేవుడు కన్నీరు పెట్టుకుంటా కన్నీరు పెట్టుకుంటా ఓ దేవుడా నిన్ను సభ లోపలికి ఏనాడు కొర్ర ముందు కచ్చిందో సభ పరివారం లోపల 1,000 మగవాళ్ళు ఉన్నారు ఆ రోజు లోపల అందరూ 4 మగవేసి చూస్తారు గాని ద్రౌపదమ్మని ఎందుకు ముందు కచ్చిరా అని ఒక్కరు సమాధానం చెప్తలేరు
నారాయణ మావయ్యా మామలాలా ఏమిటయ్య మామలాలా మామలాలు నేను ఆడదాన్ని ఉన్నదయ్యా మామలాలా మామా నేను ఆడదాన్ని ఉన్నా మామా 10 మంది లోపలికి కొంగు పట్టుకోరి నాటిన పట్టుకోరి గుంజి కచ్చిర్రు ఇక అట్టనట్టులు కాదే మామలాలా ఎవరు లేరానే మామలాలు ఇక 10 మంది లోపలానే మామలాలా ఇక పరసరాయ నాది బతుకు మామలాలా ఇక ముగ్గుట్ట నాది బతుకు మామలాలా ఇక ముచ్చట పాలు అయ్యే మామలాలు అయ్యో నాకు వీడు మాని మామలాలా ఇక మీరన్న చెప్పలేరా మామలాలా మీరన్న చెప్పలేరా మామలాలా దండ వల్ల పెట్టబట్టే ద్రౌతమ్మా అయ్యో దండ వల్ల పెట్టబట్టే ఓ దేవుడా మామల దగ్గర పోతాంది ప్రతి ఒక్క మామ దగ్గర పోతాంది కాళ్ళ మీద పడుతుంది బావల దగ్గర పోయి బావల కాళ్ళు మక్కిన గాని ఆ కురువముత్యం లోపల చూసిన 100 మంది కౌరవులకు భయపడేటోళ్ళే గాని కౌరవులకు సమాధానం చెప్పేటోళ్ళు ఎవరు లేక బాయనే అవునా మామా ద్రోణాచార్య మామా భీష్మ నీకు దండ వల్ల పెడతానయ్యా మామలారా మీరల్ల చెప్పలేరా మామలాలు అయ్యో మీరల్ల చెప్పలేరా మామలాలా ఒక ఆడదాని మానం వేయక ఈ ఆ ప్రాణం ఉండి ఎందుకే మామలాలా ఈ ఆ ప్రాణం ఉండి ఎందుకయ్యా మామలాలు ఒక ఆడదాని మానం వేయక అది సచ్చినట్టే వచ్చిందనే మామా మీరల్ల చెప్పలేరా సభలో పరపరి మధ్య గుణంగా కొర 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 కల్పిస్తూ దుశ్శాసనుడు రాజ్యం పోయింది, దేశం పోయింది, వచ్చి నా తొడ మీద కూర్చోవే. శివ 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 ఎంతటి మాట ఎంతటి ఎక్కడే వచ్చి నా తొడ మీద పవలించి కూర్చోవే. ఒరే దుర్యోధన 10 మంది లోపల నా భార్యని తొడ మీద కూర్చుండబెట్టుకుని మాట వరకు తన్నేవిడ పాపాత్ముడా కాదు పెట్టిండు భీమన్నే రామునాల రామన్న రాఘవ రామరకు రామ రామన్న రామన్న రాఘవ రామరకు రామ
ప్రాణం ఇవ్వకపోతే నా పేరు భీమన్ననే కాదురా. అవురా భీమా మళ్ళా తిరిగి వస్తావు అవురా నువ్వు రాజ్యం దేశం పోయింది వచ్చేదేవరక సచ్చేదేవరక నీ పెళ్ళం మా సొంత అయింది వచ్చేదే వరకు రాజు నీకేవరికడ వచ్చినాక నిండు మనకు తొలగిపోతే నేను భీమన్ననే కాదు. ఏ ద్రౌపది వచ్చిన వల్ల కూసోవే బామా శివ 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 గారాడు భగవంతా వచ్చిన తొడల మీద కూర్చోవే ద్రౌపదమ్మ నువ్వు నా సంతమైన నువ్వు ఉంచుకున్నదానివని మాట వరకు పట్టరే అమ్మా. ఓ భగవంత నేను కూతల్ని బిడ్డనై నేను ఏమి సుఖపడుతురా. నాదా కమ్మలాట లోపల ఎవరన్నా భార్యను పెడతారా నాదా నన్ను పెట్టదందుకు మీకు నోరెట్ట వచ్చింది నాదో ఇవాళ నా బతుకు నవ్వుల బతుకైపాయే నా బతుకు ముచ్చడా బాలైపాయరా భగవంతా. చిన్న చిన్న మొక్కల్లారా తిరువల్లే జాతి పాంచాలి పంచబట్టుక ఇప్పుడు నువ్వు నా దాసినాలి నా దాసోహమి మామా శక్తి మామా ఈ నిండు సభ లోపల ఈ ద్రౌపదమ్మను వస్త్రములు లేకుండా వేయాలి. దీన్ని నిండు సభ లోపల నేను నగ్నంగా చూడాలి. తమ్ముడా దుశ్శాసన ఎదురా ద్రౌపదమ్మని నిండు సభ లోపల
దీని కొంగువట్టి లాగి దీని నగ్నంగా చూడాలి శివ 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 తండ్రి ఎంతటి మాట ఎంతటి మాట ఎక్కడే శివుడు అక్కన్నాడు అన్నయ్య నడమరా తమ్ముడా ఈ 10 మంది లోపలంతాన్ని నగ్నంగా చూడాలి మనం ఇప్పుడు పాదగారి ఉన్న కొడుకు దుర్యోధను మానవుల కన్నా అయ్యో రామావైన భగవంతా నన్ను కాపాడే దాతలు లేరా తండ్రి ఇవాళ ఈ పొద్దునాడు నా కొంగు బట్టి బట్ట లేకుండా పద ఈ సమ పరివారం లోపల బట్టలన్నిడిసి నగ్నంగా ఉంచుతన బట్టనే అమ్మా భగవంత నన్ను కాపాడటం లేరా తండ్రి ఓ అయ్యలాలా కాపాడటోళ్ళు లేరా తండ్రి అని 10 మంది లోపల దండం పెడుతుంటే ఎవరు వస్తలేరు ద్రౌపదిని కాపాడతలేరు భగవంతా నేనేమి చెయ్యాలే నేనెక్కడ పోతూ నన్ను కాపాడే దాతలు ఎవరు లేరు గాని ఇక్కడికి దగ్గర రేపెళ్ళవాడ లోపల మా అన్న కొల్ల గోపాలకృష్ణుడే నన్ను కాపాడాలే అవ్వా ఒక్క కొల్ల గోపాలకృష్ణుడే నన్ను కాపాడాలే అన్నా కృష్ణయ్య రేపెళ్ళవాడ లోపల గోలగాస్తున్నా తండ్రి 10 మంది లోపల నా ప్రాణం పోతుంది ముగ్గుట్ట నా బతుకు ముచ్చడైతుంది అన్నా అన్నా కృష్ణ భగవానా ఆడదానికి ప్రాణానికన్నా గొప్పది శీలం అన్నారు శీలం వేయడాక ఆడదాని ప్రాణం ఉండి అందుకే అన్న 10 మంది లోపల నా బట్టలు ఇడుతున్నారే అన్నయ్యా ఓ కృష్ణ అన్నా నన్ను కాపాడవా అన్నో అన్నా నన్ను రక్షించవా అన్నా ఇలా నా ప్రాణం పోయే గడువు దగ్గరకు వచ్చింది అన్నయ్యా అందాల గోపాల నీ చరితమే
ద్రౌపదమ్మ మాట రేపల్లవాడ లోపల కొల్ల గోపాలను శివరామేశ్వరుడు అయ్య రమ అయ్యో అటువంటి కనుక కొల్ల గోపాలు కదా తొడుగు తిట్టువప్ప ఎవరి కన్నీరు చూసి వరకు ద్రౌపదమ్మ వస్త్రవర్ణ కాబట్టి నా చెల్లె ద్రౌపదమ్మ మరి ఏమి దానం చేసుకుంటుంది దానికి ఎందుకు దానం చేయాలని చెప్పి అన్నాడు కొల్ల గోపాలకృష్ణుడు అది చేతులు లోపల చూసుకునే మన కన్నా ఒక నాడి కాలవంతు ఒక నాడి చిరవంతు బ్రాహ్మణయ్య గంగ స్నానానికి వచ్చి గంగ లోపల స్నానం చేసి వెనుకల కైపుని కట్టుకునేవారా గంగ లోపల స్నానం చేయంగా కైపుని ముందు చేసి బాబు లోపల ఉన్నదయ్యా తల్లి కడుపు లోపలికి వెళ్ళి మనిషి ఎట్లా బయట పడుతూ బ్రాహ్మణయ్య ఏ రూపం లోపల ఉన్నట్టు కలకల కలకల గంగ లోపల కన్నీరు పెడుతూ ఉన్నాడు గంగల ఒడ్డుకు ఒక మనిషి లేరు మానవులు లేరు ముందెవరు కనిపిస్తలేరు అలనాడు వాడు విల్లాతో ఉదమ్మ కంటి కోరు మీద నీళ్లు పట్టుకొని గంగ వేడికి నీళ్ళకి ఎప్పుడు వాడను లోపల బ్రాహ్మణయ్య కల 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 కన్నీరు కట్టంతో మొదలు ఏమన్నది ఓ కన్ని నీళ్ళు లోపల చూస్తున్నవయ్యా నీ కత్తిర బాధే ఉండదని మాట వరకంగా మా బ్రాహ్మణయ్య కల 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 కన్నీరు పెట్టుకుంటే ఎప్పుడు మాట ఎప్పుడుతున్నాడో అడవిలో గోవతమ్మ కట్టుకున్న పల్లెకు గురించి అటువంటి ప్రియ బ్రాహ్మణయ్యకు ఎప్పుడు ఇచ్చాను అలనాడు కొల్ల గోపాలు కదా తోడు చుట్టువలనాడు గోపతమ్మ కనుక మరి పద్మంతాలు వేసి ఓ తెల్ల గోపతమ్మ అటువంటి కనుక యొక్క తీర పంట వెండి పోగులు ఉంటాయో నిలువెట్టి పోగులు ఉంటాయో కన్ని కనుక వస్త్రాలను దానం చేస్తాను నేల మీద పడుతున్నాడు దుశ్శాసన ఏమాయర్రా
అన్నా గుంజి గుంజి నా చేతులు పోతానే ఎదిరి చీర పాడు కానీ చీర వస్తలేదే నడవరా లేచి మరల గుంజరా అన్నా నా చేతులు అడ్డు పోతానే నేను గుంజరాతో కాదు ఇది ఎందుకు నిన్ను సభలో మన బాబ గారి ఉన్న కొడుకు మట్టు గారి ఉన్న కొడుకు దుశ్శాసనుడు అగో ద్రౌపదమ్మ కొంగు పట్టించిన ద్రౌపదమ్మ ఏమి కాకపాయే అగో కన్న తల్లి ద్రౌపదమ్మ అగో 10 ఏళ్ల బొబ్బది పడుతున్నదో నిన్ను సభలోపల ఉన్నాడు అగో ద్రోణాచార్య ఉన్నాడు కృపాచార్య ఉన్నాడు భీష్ముడు ఉన్నాడు విదురుడు ఎంతమంది చూస్తా గానీ ఎవరు ఏమంటలేరు అదే సభ లోపల ధృతరాష్ట్రుడు భార్య గాంధారి దేవి అదే సభ లోపల ఉండంగా అయ్యో అడవిలతో పదమ్మా ఓ దేవుడు అడవిలతో పదమ్మా ఓ దేవుడు మహావేడికి వచ్చినది నారాయణ మహావేడికి వచ్చినది ఓ దేవుడు ఏమంట ఉన్నది ఓ దేవుడు కోరుకోలే నా బిడ్డ అని ధృతరాష్ట్రుడు మాట వరకుతున్నాడు మరి పంచ పాండవులు కవరంల కింద కనుక ఎప్పుడు దాసోవైరో అలనాడు ఆ ద్రౌపదమ్మ రాజ్యం కోరుకున్న రాజ్యం ఇచ్చి దేశం కోరుకున్న దేశం ఇచ్చి కన్న తల్లి ద్రౌపదమ్మ ఏమన్నది ఓ మహారాష్ట్ర నా భర్తలను అవి వినుకు ఏగని మాట వరకుతున్నాడు మాట వరకున్న ధృతరాష్ట్రుడు ఆ పాపకారు కొడుకు బట్టకారు కొడుకు ఏమన్నాడు దుష్ట దుర్యోధనుడు పంచపాండవులు 12 ఏళ్ళు వనవాసం అయ్యాలి 1 ఏడు అజ్ఞాతవాసం అయ్యాలి అజ్ఞాతవాసం లోపల ఎవరి కంట కనిపించినా మళ్ళా 12 ఏళ్ళు కనుక వనవాసం అయ్యాలి అగో పాపకారి ఉండ కొడుకు దుష్ట దుర్యోధను మాట పలుకుతున్నాడు అలనాడు ద్రౌపదమ్మ అన్న మాటలకు ధృతరాష్ట్రుడు ఏమన్నాడు బిడ్డను కోరుకున్న కోరిక తీర్చాలని మాట వలెక్కిండు అప్పుడు ఓడిపోయిన ఎమ్ములు బాణాలు పూజ క్రీడాలు కనుక కావాలని మాట వలకంగా పంచపాండవుల చేతులు పెట్టిండ్రు కౌరవుల కింద ఓడిపోయి పంచ పాండవులు అగో చిన్న వయసింత కాంతులాయి భార్య ద్రౌపదమ్మని పెట్టుకోని అగో కన్న తల్లి కుంతి దేవాలకు పంచ పాండవులు పోతున్నారు పంచ పాండవులు కనుక మరి అయ్యో భగవంత కలకల కలకల కన్నీరు పెట్టుకున్న తల్లి మాలకెప్పుడు వాయను
పాండవులు కల తల్లి పుట్టి వేడుకల్సి దండ గట్టిగా ఉన్నదు మా భార్యకు అంతకంటే పోయి వచ్చాడు మా భార్యకు చెప్పగలరు అమ్మాయి పోతాననే ఈ రాజ్యం బాగి తల్లి పట్టే ధన్యవాదాలు అమ్మాయి వాడు పెట్టము ఏ పోతాను గారి మా ఐదుగురు కొత్తుల భార్య అష్ట భార్య ద్రౌపదమ్మ లేచినాక అత్త మా భర్త లేడంటే మా వాళ్ళ చెప్పవగే నా తల్లిరా చెప్పవగే నా తల్లిరా చెప్పవగే నా తల్లిరా